హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరి కోసం కొబ్బరికాయ నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను రండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకుని దాన్ని పీసెస్ లాగా చేసుకుని బాగా వాష్ చేసుకుని వేరే ఒక బౌల్లోకి తీసుకోండి. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ పెద్ద సైజు, కరివేపాకు 3 రెమ్మలు, ఎండుమిర్చి 2, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్, సాయమినపప్పు 1 టేబుల్ స్పూన్స్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్, పచ్చిమిర్చి 10, వెల్లుల్లి 5, ఆయిల్, తాలింపు వేసుకోవడానికి పసుపు చిటికెడు. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఇలా కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇలా సపరేట్ వేరే బౌల్లోకి తీసుకోండి. ఇందులో మనం ముందుగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుములోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని తాలింపుకి సరిపడినంత ఆయిల్ వేసుకుని హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఇలా స్మాష్ చేసుకుని వేసుకోండి. బాగా ఎర్రగా వేయించుకోండి. ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న తాలింపులన్నీ దీంట్లో వేసుకోండి. ఆవాలు చిటపటలాడటం తగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లోకి ఈ తాలింపు మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పెద్ద సైజు నిమ్మకాయని గింజలు తీసేసి ఇలా జ్యూస్ మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎంతో సింపుల్గా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూశారు కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.